గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2020కు గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 131 మందికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ఇవాళ ప్రకటించింది. తెలంగాణకు చెందిన మామిడి రామిరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటించింది. అలాగే తమిళనాడుకు చెందిన నటేషన్, హైదరాబాద్లోని సిసిఎంబిలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజుకు జన్యు సంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. క్రీడా విభాగంలో రోహిత్ శర్మకు భారత 3వ అత్యుత్తమ అవార్డు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. సినీ నటులు ముమ్ముట్టి ధర్మేంద్రకు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. రోహిత్తో పాటు ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, సాహిత్యంతో కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, తెలంగాణకు చెందిన విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. భారత ప్రభుత్వం గడ్డమనుగు చంద్రమౌళికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో, కళా విభాగంలో దీపికా రెడ్డి, కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్కి, కృష్ణమూర్తికి, బాలసుబ్రహ్మణ్యన్కి, కళా విభాగంలో మాగంటి మురళీమోహన్కి, క్రీడా విభాగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. దివంగత మాజీ సీఎం అచ్యుతానంద్కు పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్రం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2020కు గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 131 మందికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను ఎంపిక చేసిన భారత ప్రభుత్వం ఇందులో 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులను ఎంపిక చేసింది. క్రీడా రంగంలో రోహిత్ శర్మను భారత 3వ అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. సినీ నటులు మమ్ముట్టి, ధర్మేంద్రకు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. రోహిత్తో పాటు ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, సాహిత్యంలో కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, తెలంగాణకు చెందిన విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. భారత ప్రభుత్వం గడ్డమనుగు చంద్రమౌళికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో, కళా విభాగంలో దీపికా రెడ్డి, కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్కి, కృష్ణమూర్తికి, బాలసుబ్రహ్మణ్యంకి, కళా విభాగంలో మాగంటి మురళీమోహన్కి, క్రీడా విభాగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. దివంగత మాజీ సీఎం అచ్యుతానంద్కు పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్రం.